ఆ దేవుడు మాకు అన్యాయం చేశాడు. కాసేపట్లో కూతురు పెళ్లి జరగబోతుంటే ఇలా చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా వచ్చింది? కూతురు పెళ్లి చేసి అమెరికాకి పంపించబోతున్నానని ఆనందంలో ఉన్నారు. ఆ ఆనందం కళ్ళారా చూడకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారా? అయ్యో! ఆ! అన్నయ్య! ఒరేయ్ శంకరు, నీ స్నేహితుడొచ్చాడురా! చూడ్రా! స్నేహితుడు, స్నేహితుడు. ఈ రోజు నా పెళ్లి నాన్న. కన్న కూతుర్ని పెళ్లి కూతుర్లా చూసుకొని మురిసిపోవాలన్నావు కదా నాన్న. నేను పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యాను. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు నాన్న. నన్ను చూడు నాన్న. ఎలక్టర్ అవుతావా అమ్మా అని అడిగావు కదా నాన్న. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం నీకు న్యాయమా నాన్న? లేకు నాన్న. సరిగ్గా ఆడుకోలేదు నాన్న. చూసింది కూడా చాలా తక్కువే నాన్న. ఓరే శంకరు, ఈ అమ్మకి ఈ వయసులో ఇంత గుండె కోత పెట్టావేంట్రా? నా గుండెలో బాధ, నా కంట తడి ఉసురు మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టావు. తమ్ముడిని, తమ్ముడు, నీకంటే ముందు నేనే పోవాలి కదరా. మరి ఈ అక్కని అనాథన చేసి వెళ్ళిపోయావేంట్రా? నాది పాపిష్టి నోరురా, నాది పాపిష్టి నోరు. నా నోరు పడిపోవాలిరా. నువ్వు నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెట్టాను. నువ్వు మట్టి కొట్టుకుపోవాలని దుమ్మెత్తి పోసాను. నువ్వు నిజంగానే మట్టిలో కలిసిపోతావని అనుకోలేదురా. సరే తమ్ముడు, నా కొడుక్కి నీ కూతుర్నివ్వట్లేదన్న కోపంతో అలా మాట్లాడానురా. అంతే తప్ప కావాలని కాదురా. నా తమ్ముడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటానురా. అంతేకాని నువ్వు పోవాలని ఎందుకు కోరుకుంటానురా? నేను బుద్ధి తక్కువ వేయాలన్నానురా. అంతే తప్ప నా మనసులోంచి వచ్చిన మాటలు కాదురా. నేను నిన్ను అలా అనుకుంటా ఉండాల్సిందిరా. చేశానురా తమ్ముడు, తప్పు చేశాను. నీకు వాగే తప్పు చేశాను. ఆ తప్పుకి ఈ అక్కకి ఇంత పెద్ద శిక్ష వేస్తావేంట్రా? ఏ తమ్ముడు, ఈ అక్కని క్షమించరా. లేరా తమ్ముడు, లేరా తమ్ముడు. నువ్వు పేరుకే నాకు తమ్ముడివిరా, కానీ నువ్వు నాకు పెద్ద కొడుకురా. మా ఆయన పోతే నువ్వు ఒక్క తండ్రి అక్కని చూసుకున్నావు. అలాంటి దేవుళ్ళలాంటి నిన్ను నేనే చేతులారా చంపుకున్నాననిపిస్తుందిరా. పాపిష్టిదాన్ని. మురళీకృష్ణ, రా బాబు. ఆచారం ప్రకారం కొత్త బట్టలు వేయాలి. ఓపెన్ చేసి చూడండి నాన్న. అక్క పెళ్లిలో మీరు ఈ పట్టుబట్టలు కట్టుకుని మహారాజులా హీరోలా ఉండాలి. నేను తీసుకొస్తా. అమ్మా, చివరి చూపు చూసుకునే వాళ్ళు ఉంటే వచ్చి చూసుకోండి. శంకరనారాయణ గారికి కొడుకులు లేరు కాబట్టి మురళి, నువ్వే ఆయన చితికి నిప్పు పెట్టు.
తలకొరివి పెట్టు మురళి. ఆగండి. మా నాన్నకి మేము తలకొరువు పెడతాం, మేము తలకొరువు పెడతాం. చెప్పాను కదమ్మా, ఆడపిల్లలు తలకొరివి పెట్టకూడదని. లేదు, మా నాన్నకి మేమంటే చాలా ప్రేమ. మా నాన్నకి మేమే తలకొరివి పెడతాం. లేదమ్మా, మీ నాన్న మీద మీకున్న ప్రేమ, ఇప్పుడు మీ మనసులో ఉన్న బాధ నాకు అర్థం అవుతుంది. పని మీరు చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. లేదు బాబాయ్, వాళ్ళతోనే చేయించండి. అమ్మా, మీకు పంచ ప్రాణాలు ఇష్టమైన వాళ్ళు తల కొరివి పెడితేనే కదా మావయ్య ఆత్మ శాంతించేది. నిజమే మరి, ఆడపిల్లలు తలకొరివి పెట్టడం శాస్త్ర విరుద్ధం. మన ఆచార వ్యవహారాల ప్రకారం ఇది తప్పు. ఏంటి మావయ్య శాస్త్రాలు ఆచారాలు? అదేమైనా ఆకాశం నుంచి రాలిపడ్డాయా? భూమిలో నుంచి పుట్టుకు రాలేదు కదా. మనలో నుంచి పుట్టుకొచ్చినవి, మనం పెట్టుకున్నవి, మనం రాసినవే కదా. ఈ రోజుల్లో కొడుకులు లేకపోతే కూతుర్లే తల కొరివి పెడుతున్నారు. మనం ఈ శాస్త్రాల్ని ఆచారాల్ని పక్కన పెట్టి మనసుతో ఆలోచిద్దాం. పిల్లల సంతోషాలను చూడకుండానే సంతృప్తినైన వాళ్ళకిద్దాం. పిల్లల జ్ఞాపకాల్ని పూర్తిగా సొంతం చేసుకోకుండానే అర్థాంతంగా ఆయన జీవితాన్ని ముగించారు. కూతుళ్ళే తల కొరివి పెట్టారనే సంతైన ఆయనకు అందిద్దాం. మా కోసం చాలా చేశారు. మమ్మల్ని మహారాణుల్లా పెంచారు. నేను ఉద్యోగం చేసి నాన్నని మహారాజులా చూసుకోవాలని కలలు కన్నా అది నెరవేరకుండానే ఇలా జరిగింది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా నాన్నకి మేమే తలకొరి పెడతాం. ఈ జన్మలో మేము మా నాన్నని చూసుకోలేము. ఈయన కోసం మేమే చేయలేము. ఇలా కుదురుతుంది జానం. మన ఊళ్ళో ఎవరైనా శాస్త్ర ప్రకారం నడుచుకోవాల్సిందే. ఆగని మావయ్య, నమ్మకాలు గొప్పవే కావచ్చు, ప్రేమలు అనుబంధాలు అంతకంటే గొప్పవి. వాళ్ళ నాన్నతో వాళ్ళకున్న అనుబంధానికి గుర్తుగా ఆడపిల్లలైనా సరే వాళ్లే కొరివి పెడతారు. వాళ్ళ నాన్న రుణం తీర్చుకుంటారు. నా స్నేహితుడు చివరి యాత్ర ఎలాంటి లోటు లేకుండా జరిపించారు. తీసుకోండి. సరేనండి, వెళ్ళొస్తాం. నువ్వు నోరు మూసుకొని దుబాయ్ వెళ్ళిపోతావనుకున్నాను, కానీ ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోయావన్నమాట. ఇక తోట గురించి నన్ను అడిగేవాడు లేడు, నిలదీసేవాడు ఎవ్వడూ లేడు. చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుకొని రోజు లేదు. నా స్నేహితుడు నాతో మాట్లాడడనే బాధని పొందుతాను. మనసు లేని దేవుడు వదిలి నన్ను తీసుకుపోయినా బాగుండేది కదరా. నా తమ్ముడిని దేవుడు తీసుకుపోలేదు, చంపేశాడు. జాను, ప్రస్తుతం ఈ నాన్న స్థానం నీది. భుజాన్ని భరోసాగా చేసుకుని నువ్వే మన కుటుంబాన్ని చూసుకోవాలి. అంతే తప్ప నీ కళ్ళల్లో భయంతో కన్నీళ్లు బాధపడినని, ఎవ్వరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని నాన్నకి మాట ఇవ్వు. రానున్న రోజుల్లో ఎవరికో ఒకరికి కాకుండా జానుకు నిజం తెలిసే అవకాశం ఉంది. ఆ ఏర్పాటు శంకరనారాయణ చేసే ఉంటారు అని ఆయన ఒక చిన్న డౌట్ అనిపిస్తుందండి. మరి మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.